అందరికీ వందనాలు. నేను ఈ చిన్న వీడియోలో మీకు 10 ఆజ్ఞలు అందించాలని ఇష్టపడుతున్నాను. మనమందరం నేర్చుకుందాం. మన ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలకు ఈ 10 ఆజ్ఞలు నేర్పించి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ఈ 10 ఆజ్ఞలు మన జీవితంలో మనకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి, దేవునిలో మనం ఎలా నడుచుకోవాలో మనకి 10 ఆజ్ఞలు మనకు బోధిస్తున్నాయి. కాబట్టి మనకు తెలుసు 10 ఆజ్ఞలు, కానీ మనము ఉచ్చారణ తప్పిదం లేకుండా మనము కంటిన్యూగా 10 ఆజ్ఞలు చెప్పలేము. ఈ వీడియో ఒక 2-3 టైమ్స్ లేదంటే ఒక 4-5 సార్లు వినడం వల్ల మీకు ఈ 10 ఆజ్ఞలు నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. దయచేసి ఈ వీడియోను అందరం విందాము. థ్యాంక్ యూ. 10 ఆజ్ఞలు. 1వ ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. 3వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడి వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 8వ ఆజ్ఞ, దొంగిలకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు. థ్యాంక్ యూ.